కి వాయిస్ వస్తే సుధీర్, బిల్డప్ కి బాడీ వస్తే సుధీర్, సెల్ఫ్ డబ్బాకి సెలబ్రిటీ స్టేటస్ వస్తే సుధీర్. అలాంటి సుధీర్ ఫస్ట్ టైం అమెరికాకి వెళ్ళాడు. మరి అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. ఈ రోజు మన యుఎస్ ఎవరు వస్తున్నారు తెలుసా? ఎవరు వస్తున్నారు? చాలా మంది స్టార్లు వచ్చారు, చాలా మంది గెస్ట్లు వచ్చారు. కానీ ఫస్ట్ టైం జబర్దస్త్ టీమ్ సుడిగాలి సుధీర్ వస్తున్నాడు రా. ఆడోడు కొత్త టీం అది. కొత్త టీం అంటే పెట్టరా, చాలా ఫేమస్. ఏమో మీకు తెలుసు కదా. సుధీర్ ఎందుకు తెలియదు? చంద్ర టీమ్ లో చేస్తుంటాడు. హైపరాది టీము. చంద్ర టీమ్ లో సుధీర్ ఎవడో నాకు కూడా తెలియదు, కానీ ఎవడో తెలిసి యాడ్ చేయాలి మనం. అర్థమైందా? ఎవరాడు? సుధీర్ ఆడే. సుధీర్ ఆడా? ఖచ్చితంగా ఆడే సుధీర్ అని ఎట్లా చెప్తారు సార్? ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన అలా ఒంగొని చూస్తారు చూడు కిటికీలోంచి. మీరందరూ తెలిసినట్టు యాక్ట్ చేయండి. ఆడు ఏం చెప్తా నవ్వుతున్నది, ఓకేనా? అదేంటి సుధీర్ వస్తున్నాడు ఇంకా రాలేదు? అదే చూస్తాం ఇంకా రాలేదని. Excuse me. I am Suji, who came from India, from Jabardast, who entertained the Telugu people here. టాయిలెట్ సార్, బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్. నేను సుడిగాలి సుధీర్ సార్. సార్ మీరా? తెలుగులో మాట్లాడచ్చు కదా సార్? అంటే అమెరికా వచ్చి కదా ఇంగ్లీష్ లో మాట్లాడితే బాగుంటదని చెప్పని. ఇన్ని ఎక్స్ట్రా చేయడం వల్ల ఎక్స్ట్రా జబర్దస్త్ చేస్తారు. వీళ్ళందరూ ఎవరు మనోళ్ళేనా? మన ఫ్యాన్సే సార్. ఎత్తనే సుధీర్ అంటే. సుధీర్ ఇది కావాలి. హాయ్ సుధీర్. హాయ్ అండి. నైస్ టు మీట్ యు. నైస్ నైస్. థాంక్యూ థాంక్యూ. మీ ఫ్యాన్ సార్? ఓ మా ఫ్యాన్. పిచ్చ ఫ్యాన్. జబర్దస్త్ చూస్తున్నారు అందరూ. లాస్ట్ వీక్ మీ స్కిట్ చూసి పడి పడి నవ్వాడు సార్. అవునా? ఏరా ఏ స్కిట్ చూసారా? మామూలు అవ్వలేదండి బాబు. ఇవిడు సంజయ్ గారు అని మంచి మంచి లేడీ కానిస్టేబుల్. లేడీ కానిస్టేబుల్. నమస్కారం అండి. ఈవిడ రాణి గారు అని ఈవిడ కూడా. ఈవిడ కానిస్టేబుల్? కాదు కాదు కాదు, కమిషనర్ ఈవిడ. తెలివైనోడు. ప్రయాణం అది బాగా జరిగింది కదా? ఏంటండి ప్రయాణం బాగా జరిగింది? నేనేం చెప్పాను మీకు? నాకు ఎకానమీ క్లాస్ ఏంటి అన్నారు, మీరు బొక్కలు బిజినెస్ క్లాస్ చేశారు. పెద్ద పెద్ద మంచాలు ఉన్నాయి అక్కడ, పడుకోమంటారు. ఏం పడుకుంటాం? ఒక్కడనే పడుకోవడం నాకు చాలా చిరాకు. ఫస్ట్ టైం వచ్చాడు ఫ్లైట్ లో. వీడు తెలియదు, ఎకానమీకి ఫస్ట్ తేడా తెలియదు వీడికి. ఏంటిది? ఏ లేదు సార్, నెక్స్ట్ టైం కంపల్సరీ ఎకానమీ క్లాస్ వేస్తాం, ఓకేనా? ఓకే. కారం పెట్టారు? ఇండికా. ఇండికా సార్? ఇండికా? నేను ఎక్కను సార్. కార్యక్రమం నడుచుకొచ్చేస్తారు. కార్ ఎక్కడ నడుచుకొచ్చేస్తాను ఎవరు చెప్పాడా? నేనేంటో తెలుసా? ఇండియాలో రేంజ్ ఏంటో తెలుసా? తెలుసు, అందుకే ఇండికా పెట్టాం సార్. బెంచ్ ఉంటే వస్తా అని చెప్పా. ఉందా లేదు? నేను వెళ్ళిపోలా. ఇండియాలో పెద్ద స్టార్ ని. నేను మామూలు ఫాలోయింగ్ లేదు. అమ్మాయిలు పేక్ కోసుకున్నారు సుధీర్ అంటే. అబ్బా చెప్పడం మర్చిపోయాను, ఈవిడ కూడా మీకు మంచి ఫ్యాన్ సార్. మీరు రావడం లేట్ అని చెప్పి కట్ చేసుకుంది సార్ ఆవిడ. ఎక్కడమ్మా? ఎక్కడ కట్ చేసుకున్నారు? మీరు రావడం లేట్ అని నేల్స్ కట్ చేసుకుంది ఈవిడ. నాకు బెంచ్ ఉంటే వస్తాను, లేదంటే వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకే రైట్. బెంజ్ రెడీ. బెంచ్ రెడీయా? వావ్, ఇది బెంజ్ లేటెస్ట్ వర్షన్ కదా? అవునండి. ఇండియాలో నేను కూడా సేమ్ ఆర్డర్ చేశాను, వస్తుంది 1 వీక్ లో. మీరు ఫస్ట్ టైం బెంచ్ ఎక్కడం? లేదండి, నేను ఎప్పుడు బెంజ్ తిరుగుతాను. మీది ఇండికేనా? సార్ స్టీరింగ్ ఏంటి సార్? లెఫ్ట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఉంటుందండి ఇక్కడ. అమ్మో, నేను లెఫ్ట్ సైడ్ ఉంటే నా భయం. నాకు రైట్ సైడ్ ఉంటే సార్ మీరు ఇటుపై కూర్చోండి. సుధీర్ బాయ్. సుధీర్ బాయ్. సుధీర్ మన హోటల్లో కలుద్దాం. మన హోటల్లో కలుద్దాం. అది ఈవెంట్ లో. సారీ, మీరు హోటల్లో కలిస్తే సాయంత్రం పోలీస్ స్టేషన్ లో కలాలి మళ్ళీ మేము. మరి ఇక్కడ దీనికి ఆ బ్రేక్ యాక్సిలరేటర్ ఎక్కడ ఉంటాయండి? ఎవరు దాల్దారు ఉంటుంది సార్, మీ కాంట మీరు వేసుకోండి. మీరు ఎన్ని నుంచి ఉంటున్నారండి యూఎస్ లో? యూఎస్ 20 years నుంచి ఉంటున్నాను సార్. 20 years నుంచి ఏం చేస్తున్నారు సార్? ఇక్కడే ఉంటున్నాం సార్. ఏంటి కార్లోనా? జోకేసండి బాబు, నవరా? చెప్పాలిగా జోక్ వేస్తున్నట్టు. సార్ మీరు జోకేసారా? చెప్పాలి కదా సార్ నాకు. హోటల్ వచ్చిందా? ఇంకా రాలేదు. ఒక్క నిమిషం, బ్రేక్ ఎత్తకాలి సార్, ఎక్కడ చూడాలి ఒకసారి. బ్రేక్ ఎత్తకాలా? ఓకే రండి సార్. స్టీరింగ్ అలా వదిలేచ్చా సార్? కావాలి పట్టుకెళ్తారా మీరు? వదిలేండి. హలో, నెక్స్ట్ గెస్ట్ కి ఆడి కావాలా? ఆడి కావాలట్రా? రెడీ రెడీ. రెడీయా?
ఏం చేస్తున్నాడు సార్? ఆడి ఆడియా? ఆ. మరి ఇందాక నేను వచ్చేటప్పుడు బెంజ్ స్టార్ హోటల్ ఏమన్నా వేసారా? వేసా సార్. ఏది? స్టార్ హోటల్ అవ్వండి. స్టార్ హోటల్. స్టార్ హోటల్ పిచ్చి పిచ్చి నాటకాలకు ఉందా? అయ్యే సార్ 5 స్టార్ హోటల్ ఏమన్నా అక్కడ ఎన్ని స్టార్లు ఉన్నాయి? ఒకటే ఉందండి. మిగతా 4 అయ్యి. మా ఊడి జరుగుతున్నారే 4 ఇట్టి. ఓకేనా? అలా అయితే ఓకే. నేను ఇండియా ఫోన్ చేసుకోవాలి ఒకసారి, ఫోన్ ఉంటే. ఇవ్వండి సార్. Yeah. ఇదే నెట్వర్క్ లేదు. అది ఇండియా సిమ్ సార్. ఫ్రీ. ఓ జియో దన్ దన్ దన్, ఓ జియో దన్ దన్ దన్. చాలా ఇంపార్టెంట్ ఫోన్ సార్. నేను నా లైఫ్ అండ్ డెత్ ఫోన్ సార్. అది అర్జెంట్ చేసుకోవాలి. ఒక బ్యాలెన్స్ ఉన్న ఫోన్ ఇవ్వండి, నెట్వర్క్ వచ్చేది. హలో రష్మి. మే అబ్బి ఆయా రే. అభి వచ్చాడండి. అభి ఎందుకు వస్తాడు సార్? అభి ఆరాయా అన్న. రష్మి సారీ రే, శామ్ కో వీడియో కాల్ కరుంగా. నేను పేమెంట్ తీసుకొని స్టేజ్ ఎక్కను, తెలుసు కదా సంగతి. ఓకే ఎవరు లేరు. ఓకే బాయ్. ఇలానే రూమర్స్ వెళ్తున్నాయి బయటికి. నేను అసలు ఫోన్ ఎత్తలేదు. కొంచెం మొత్తం జరగకూడదు. సాయంత్రం నాకు డిన్నర్లోకి ఏం అరేంజ్ చేశారు? మీకు పప్పు పాలకూర అనేది దొండకాయ ఎప్పుడు సార్? నాకేం కావాలో లిస్ట్ రాసుకోండి. చెప్పండి సార్. ప్రాన్స్ బిర్యానీ, చికెన్ మంచూరియా, శబాష్, మటన్ కీమా, ఓహో, అపోలో ఫిష్. ఓకే సార్. ఎంతసేపు పడుతుంది ఎన్ని రావడానికి? ఇవి రావు సార్, ఏ ఇక్కడ దొరకవు. రాత్రి మంది ఏం చెప్పారు? బ్లెండెడ్ స్కాచ్ చెప్పాను సార్. థ్యాంక్ యూ సార్. మందు ఒకటేనా? మందు తర్వాత మరి దొరుకుతాయా? రష్యన్ అమెరికా? రష్యన్ చికెన్ ఒక ప్లేట్ రాసుకోండి. మీరు లోపలికి ఫ్రెష్ అవ్వండి, ఓకేనా? ఈ టాస తట్టుకోలేకపోతున్నారా? ఏంటాడు? ఏమో కొంచెం ఓవర్ చేస్తున్నాడు. ఏంటి సార్ ఇది? ఏసీ రిమోట్ సార్. లోపల ఏసీ అది బొక్కలోది. మిషన్ కనబడట్లా, ఎక్కడ కనబడట్లా. ఇది పట్టుకొని నొక్కుతా ఎక్కడ కూర్చోాలి నేను? సార్ సెంట్రల్ ఏసీ సార్. సెంట్రల్ ఏసీ అంటే నాకెందుకు సార్? ఎక్కడ పట్టుకొని నొక్కుతూ ఉండాలి నేను? ఈ రూమ్ నచ్చలేదండి నాకు. వేరే రూమ్ ఏదండి, వేరే హోటల్ కానీ లేండి ఏదైనా. నేను చెప్పాను ఆల్రెడీ నాకు స్వీట్ రూమ్ కావాలి. సార్ మంచి రూమే సార్. నాకు నచ్చలేదండి, నాకు వేరే రూమ్. లాస్ట్ ఇయర్ నాగబాబు రోజా రోజు పెద్ద పెద్ద సూట్ రూమ్లు ఇచ్చాం. నేను నాగబాబు రోజా గారు ఈక్వల్ అనుకుంటా ఏంటి? నాగబాబు రోజా గారితో కంపేర్ చేస్తా ఏంటి? నాగబాబు రోజా గారు ఎవరు? స్టార్స్. నేను ఎర్రి పప్ప. ఓకే సార్, ఈక్వల్ చెప్తారేంటి? నేను చూసుకుంటాను సార్. మీరు ఎంత ఎర్రిపప్ప నాకు తెలియదు సార్. ఇలాంటి పంచులు రాయద్దు, నీకు దండం పెడతాను. మరి ఈవినింగ్ ఈవెంట్ లో మీరు చేసే స్కిట్ నాకు ముందు చెప్పాలి సార్. ఈవినింగ్ ఈవెంట్ లో ముందు స్కిట్ నాకు చెప్పాలి సార్. షోకే చెప్పరు, మళ్ళీ అక్కడ ఈవెంట్ ముందు చెప్తారంట. నా సంగతి తెలుసా? జబర్దస్త్ స్టేజ్ ఎక్కేదాకా ఏ స్కిట్ చేస్తాను నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ గా చెప్పను నేను. మీకు కూడా తెలియదు. అది నా రేంజ్ ఇండియాలో. నన్ను ఎవడు అడగను కూడా అడగడు. ఏంటి ఆ మొహం ఏంటి అలా పెడతాను? నిజంగా నా ఫ్యానేనా సార్? మీ పెద్ద ఫ్యాన్ సార్. లాస్ట్ వీక్ స్కిట్ చూసి పడిపోయినాడు. ఏరా ఏ స్కిట్? మామూలు అవ్వలేదు సార్. ఆడు వచ్చేస్తాను. వీడికి పేమెంట్ ఎంత అనుకున్నాం? $5,000 అనుకున్నాం కదా. అవును. లాభం లేదు, 2,500కి. ఇక్కడ ఆర్గనైజర్ రావడు. నేనే సార్. జాగ్రత్తగా ఉండాలి కదా, మినిమం సెన్స్ ఉండాలి కదా, జాగ్రత్తగా ఉండాలిగా. ఏమేం సార్? ఏమైందేంటి? నా పాస్పోర్ట్ కనిపించట్లేదు, వెళ్ళి ఎతకండి. పాస్పోర్ట్ కనబడట్లేదు, లోపలికి వెళ్ళి చేస్తారేంటి? ఇగో కాల్ కూడా వేసారా? కాల్ కూడా వేస్తారా సార్? చెయ్య. ఎవరితో మాట్లాడతారు తెలుసా? సుడిగాలి సుధీర్. అయితే ఏంట్రా? ఇక్కడ యూఎస్ లో పాస్పోర్ట్ పోతే అడుక్కున్నతో సమానం, అర్థమైందా? అడుక్కుని అడుగుతానా సార్? కూర్చోమంటారండి సార్, ఎతకండి సార్. నేను ఇండియా వెళ్ళాలి కదా సార్, సాయంత్రం ప్రోగ్రామ్ అయిపోయింది. సాయంత్రం చేసి స్కిట్ చెప్పరా మాకు? అలా అంటారండి సార్. చెప్పరా సార్ మంచి జోక్ చెప్తా సార్. ఒక చీమ ఏనుగు సార్ 2 స్విమ్మింగ్ పూల్ దిగుతాయి సార్. ఓకే. చీమ మునగదు సార్, ఏనుగు మునిపోయింది సార్. ఎందుకు? చీమ ఎందుకు మునగలా తెలియదు, నువ్వే చెప్పు. ఆ ట్యూబ్ వేసుకుంది. ఎక్కడ నవ్వాలి మేము? జోగా సార్, ఇది జోగా. ఇవి చెప్పడానికి వచ్చావు? అక్కడి నుంచి వచ్చావా? అవును సార్. రేపు ఈవెంట్ లో ఏం చెప్తాం అనుకున్నారా? ఇదే జోక్ చెప్తాను సార్. రేపు ఈవెంట్ ఇవే కర్ర అందుకోండి. సార్ 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 నా పాస్పోర్ట్ ఇస్తే నేను వెళ్ళిపోతాను సార్ ఇండియాకి. కొడతారండి సార్. సుడిగాలి సుధీర్ సార్. సుడిగాలి ఇండియా వెళ్తే మామూలు నెమ్మది కూడా రా. సుడిగాలి మామూలు ఉండదు సార్. యూఎస్ వచ్చారంటే ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా ఏంటి? సార్ నాగబాబు సార్, ఎలా ఉంది స్కిట్? సుధీర్ అమెరికా యాత్ర బాగా ఎంజాయ్ చేశారు. రోజా గారు, నిజంగా ఇలాంటి ఒక మనిషి అక్కడ దొరికితే ఎలా ఉంటుంది? యుఎస్ లో దిగి నువ్వు బిల్డప్ ఇచ్చినోడు అందరిని బెదిరించాలని చూస్తాడు, కానీ కరెక్ట్ కౌంటర్ నీకు రామ్ ప్రసాద్.
వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్.